ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ అంటే డ్యూయల్ రేడియేషన్ ఆఫ్ మ్యాటర్. సో ఈ డ్యూయల్ రేడియేషన్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అంటే లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ అండర్గోస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంపౌండ్ ఎఫెక్ట్ ఇట్ షోస్ particle nature, and whenever it undergoes diffraction interference phenomena it shows wave nature. సో లైట్కే కాదు మ్యాటర్కి కూడా మనకి డ్యూయల్ నేచర్ ఉంటుందని డి బ్రోగ్లీ అతను హైపోథీసిస్లో చెప్పాడు. అంటే మ్యాటర్ హ్యాజ్ ఎ పార్టికల్ నేచర్ అండ్ మ్యాటర్ హ్యాజ్ ఆల్సో వేవ్ నేచర్. సో ఈ చాప్టర్లో మనం దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వెన్ ఎవర్ ఏ లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ alkali metal surfaces, then electrons are liberated from those surfaces. This phenomena is called photoelectric effect. ఆల్కలీ మెటల్ సర్ఫేసెస్ అంటే ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటి? మనకి జింక్ కానీ, పొటాషియం కానీ, లిథియం కానీ, సీజియం కానీ, కాల్షియం కానీ, ఓకేనా, నెక్స్ట్ మెగ్నీషియం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్కలీ మెటల్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ ఫోటోసెన్సిటివ్ మెటల్స్ అంటారు. సో ఫోటోసెన్సిటివ్ మెటల్స్ అంటే ఎందుకంటారంటే ఈవెన్ విజిబుల్ లైట్ దాని మీద పడ్డా కూడా దాని నుంచి బయటికి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వాటి నా మెటల్స్ ఇందాక నేను చెప్పాను. ఏ మెటల్స్ అవి? సోడియం, పొటాషియం, లిథియం, తర్వాత సీజియం, కాల్షియం, జింక్, కాడ్మియం, మెగ్నీషియం, ఇవన్నీ కూడా ఏంటంటే ఫోటోసెన్సిటివ్ మెటల్స్ అంటారు. వీటిని ఏమంటారమ్మా? ఫోటోసెన్సిటివ్ మెటల్స్ అంటారు. ఎందుకంటే దే హ్యావ్ లో వర్క్ ఫంక్షన్, so that they are also called photosensitive metals. Next, Einstein photoelectric equation. ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటే ఐన్స్టీన్ ఏం చేసింటే ఈ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మొత్తాన్ని కూడా ఒక ఈక్వేషన్తో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి ఆ ఈక్వేషన్ అంటే, వెన్ ఎవర్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఆల్కలీ మెటల్ సర్ఫేస్ విత్ ఎనర్జీ hν, దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ 2 ways. Number 1, some part of this energy is converted to kinetic energy of the electron, and some part of this energy is used to remove the electron from the alkali metal surfaces. That is nothing but what? Work function. So this is hν is equal to half mv square plus w. This is known as Einstein equation. అంటే hν శక్తితోని, hν ఎనర్జీతోని ఫోటాన్ అనేది ఆల్కలీ మెటల్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ hν ఎనర్జీ అనేది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, సెకండ్ పార్ట్ ఏంటంటే ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ని మనకి బయటికి తీయడానికి అవసరమయ్యే శక్తిగా ఉపయోగపడుతుంది, ఎనర్జీ కావాలి. So this is nothing but what? hν is equal to half mv square plus w. That is nothing but Einstein photoelectric equation. సో దీంట్లో ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం ఏంటంటే వర్క్ ఫంక్షన్ అంటే ఏంటంటే ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఆల్కలీ మెటల్ సర్ఫేసెస్. దట్ మినిమం ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వాట్? వర్క్ ఫంక్షన్. అంటే మనం లైట్ పడంగానే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే కొంత మినిమం ఎనర్జీ కావాలి. మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ అనేది బయటికి తీయడానికి కొంత మినిమం ఎనర్జీ అనేది కావాలి. ఆ మినిమం ఎనర్జీని మనం ఏమంటామంటే వర్క్ ఫంక్షన్ అంటారు. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే డబ్ల్యూతో ఇండికేట్ చేస్తారు. ఈ వర్క్ ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటల్కి వర్క్ ఫంక్షన్ అనేది మారిపోతుంటుంది. అన్ని మెటల్స్కి ఒకే వర్క్ ఫంక్షన్ ఉండదు. That minimum energy required to remove the electron from the metal surface, that is called work function. సో అది మనకి వర్క్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి డి బ్రోగ్లీ హైపోథీసిస్ ఇందాక నేను చెప్పాను. డి బ్రోగ్లీ ఏమంటాడంటే మనకి లైటే కాదు
మ్యాటర్ కూడా ఇట్ హ్యాజ్ ఆల్సో పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ అని వేవ్ నేచర్ మనకి షో చేస్తున్న వేవ్ నేచర్ ప్రదర్శిస్తుందని ఇతను డి బ్రోగ్లీ చెప్పాడు. వీటిని ఏమంటారంటే మ్యాటర్ వేవ్స్ అంటారు. దీని ఏమంటారు, అది మ్యాటర్ వేవ్స్ అంటారు. సో మరి ఆ మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ ఎంత అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. హెచ్ అంటే ప్లాంక్ కాన్స్టెంట్, ఎంవి అంటే మూమెంటమ్ ఆఫ్ ద పార్టికల్స్. సో m మాస్ ఉన్న ఒక పార్టికల్ అనేది v వెలాసిటీతోని మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్లాంక్ కాన్స్టెంట్కి ఆ పార్టికల్ యొక్క మూమెంటానికి మధ్య గల రేషియోని ఏమంటారంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ h/mv. వీటిని ఏమంటారంటే మ్యాటర్ వేవ్స్ అంటారు. అంటే మనకి ఇంత మధ్యలో చెప్పుకున్నాం, లైటే మనకి వేవ్ నేచర్ ఉంటుందని చెప్పుకున్నాం, కానీ లైట్ కాదు, మ్యాటర్ కూడా ఇతను ఏం చెప్పాడంటే పార్టికల్ నేచర్ తర్వాత వేవ్ నేచర్ రెండు కూడా ఉంటాయని చెప్పుకున్నాడు. వీటిని మ్యాటర్ వేవ్స్ అంటారని చెప్పాడు. ఆ మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ ఎంత అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. బట్ మనకేంటంటే ఆ మ్యాటర్ ప్రదర్శించే ఆ వేవ్ నేచర్ మనకు కనపడదు, ఎందుకంటే మాస్ ఎక్కువ కాబట్టి మూమెంట్ ఎక్కువ కాబట్టి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి we did not observe that wave nature of that matter. That is nothing but de Broglie wavelength. Lambda is equal to h/mv. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఈ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటంటే it is impossible to find out the position and momentum of the moving particle. It is impossible to find out both position and movement of the particle at same time. ఒకేసారి మనం ఒక పార్టికల్ కదులుతున్నప్పుడు దాని యొక్క పొజిషన్ని దాని యొక్క మూమెంటాన్ని మనం కనుక్కోవడం అనేది కష్టం, ఎర్రర్ ఉంటుంది. కాబట్టి దట్ ఎర్రర్ అంటే ఎంత అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు ఎంత అంటే h/2π. సో డెల్టా ఎక్స్ అంటే ఏంటంటే అన్సర్టనిటీ ఫైండ్ అవుట్ ద పొజిషన్, డెల్టా పి అంటే ఏంటంటే అన్సర్టనిటీ ఫైండ్ అవుట్ ద మూమెంటం. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో వీటి మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, వర్క్ ఫంక్షన్, డి బ్రోగ్లీ హైపోథెసిస్. డి బ్రోగ్లీ హైపోథెసిస్ అని మనం చెప్పాను. ఇంకోసారి ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనం సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనేది ఆల్కలీ మెటల్ మీద పడినప్పుడు ఆ ఆల్కలీ మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే లైట్ పడంగానే ఎలక్ట్రాన్స్ రావాలి అంటే రావు. ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఎట్ విచ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ liberated from the metal surfaces, that minimum frequency of light is called threshold frequency. దాన్ని ఏమంటారు థెర్షోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పడింది మెటల్ సర్ఫేస్ మీద, ఎలక్ట్రాన్స్ బయటికి రాలా. 2 హెర్ట్జ్ పడింది రాలా, 3 హెర్ట్జ్ పడింది, ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చింది. కాబట్టి ఎలక్ట్రాన్స్ రావడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 3 హెర్ట్జ్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఆ 3 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఏమంటారంటే థెర్షోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. దాన్ని ఏమంటారు, ఇది థెర్షోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో కాబట్టి మనకి ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అట్ విచ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్, దట్ మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ థెర్షోల్డ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఈ డెఫినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్క్ ఫంక్షన్, మరి లైట్ అనేది పడంగానే ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ మనం బయట తీయాలి అంటే కొంత మినిమం ఎనర్జీ కావాలి. మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ దట్ మెటల్ సర్ఫేస్. దట్ మినిమం ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వాట్ వర్క్ ఫంక్షన్, దట్ ఈజ్ ఇండికేటెడ్ బై W. ఆ వర్క్ ఫంక్షన్ దేని ఇండికేట్ చేస్తారు, అదే W. ఆ W అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటల్. అన్ని మెటల్స్కి కూడా ఒకే వర్క్ ఫంక్షన్ ఉండదు. ఆల్కలీ మెటల్స్ అనుకోండి, వాటికి తక్కువ వర్క్ ఫంక్షన్ ఉంటుంది. అందుకోసం వాటిని ఏమంటారంటే ఫోటో సెన్సిటివ్ మెటల్స్ అంటారు. ఆల్కలీ మెటల్స్ అంటే ఇందాక నేను చెప్పాను, ఆల్కలీ మెటల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. సోడియం, పొటాషియం, లిథియం, తర్వాత సీజియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్కలీ మెటల్స్. వాటికి ఏంటంటే దే హ్యావ్ లో వర్క్ ఫంక్షన్. మనకి వాటి విజిబుల్ లైట్ మీద దాని మీద పడ్డా కూడా ఆటోమేటిక్గా దాని నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. కాబట్టి వాటిని ఏమంటారంటే ఫోటో సెన్సిటివ్ మెటల్స్ అంటారు. సో దిస్ ఈజ్ ద డ్యూయల్ రేడియేషన్ ఆఫ్ మ్యాటర్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్.
ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని మనం ఎలా స్టడీ చేసిన తర్వాత కొన్ని అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఇవాక్యుయేటెడ్ గ్లాస్ ట్యూబ్. దీంట్లో ఇదేంటంటే ఎమిటర్, దీంట్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఇది ఎమిటర్, తర్వాత ఇదేంటంటే కలెక్టర్. సో ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ ఎక్విప్మెంట్. ఇది ఇక్కడ ఏంటంటే ఈ ఆల్కలీ మెటల్ ఎమిటర్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్కలీ మెటల్. ఈ ఆల్కలీ మెటల్ సర్ఫేస్ మీద లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీని నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ మనకి సి అంటే కలెక్టర్. కలెక్టర్ అనేది ఎదర్ ఇట్ హ్యాస్ నెగిటివ్ పొటెన్షియల్ ఆర్ పాజిటివ్ పొటెన్షియల్ విత్ రెస్పెక్ట్ టు ఎమిటర్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కలెక్టర్కి పాజిటివ్ పొటెన్షియల్ ఇచ్చి పెంచుతూ ఉంటాం. పెంచుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీని నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకేమైతే అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి. కలెక్టర్ కలెక్ట్స్ దోస్ ఎలక్ట్రాన్స్. స్లోగా మనం పాజిటివ్ పొటెన్షియల్ పెంచుతూ ఉంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ కూడా ఏమైందంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. ఇంకా మనం పాజిటివ్ పొటెన్షియల్ పెంచుతూ ఉంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏమైందంటే మ్యాక్సిమం స్టేజ్కి చేరుకున్న తర్వాత సాచురేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సాచురేషన్ కరెంట్. సో ఈ విధంగా నీకు ఏమైందంటే ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ అంటే వెన్ ఎవర్ ద పొటెన్షియల్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ +1 +2 +3 +4 volts పాజిటివ్ పొటెన్షియల్, the photoelectric current also increases and increases and it reaches to the maximum value. That maximum value of current is called saturation current. రైట్. ఇప్పుడు ఈసారి మనం ఏం చేద్దాం అంటే నెగిటివ్ పొటెన్షియల్ అప్లై చేద్దాం కలెక్టర్కి. ఇలా నెగిటివ్ పొటెన్షియల్ అప్లై చేసి మనం ఏం చేద్దాం అంటే ఆ నెగిటివ్ పొటెన్షియల్ పెంచుకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే the number of electrons reaches to the collector gradually decreases. ఎందుకంటే ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి వాటి మధ్య రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ చూడండి ఇక్కడ డిక్రీజ్ అయింది. అయినప్పటికీ కూడా కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఈ రిపల్షన్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసి కలెక్టర్ని రీచ్ అయినాయి. ఎందుకంటే కొన్ని ఎలక్ట్రాన్స్కి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ అన్న ఎలక్ట్రాన్ ఏమైందంటే కొన్ని కలెక్టర్ని రీచ్ అయ్యాయి నెగిటివ్ పొటెన్షియల్ అప్లై చేసినప్పటికీ కూడా. సో ఈ విధంగా నెగిటివ్ పొటెన్షియల్ అప్లై చేసి మనం పెంచుకుంటూ పోతూ ఉంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఏమైందంటే ఇలా డిక్రీజ్ అయ్యి ఒక పర్టికులర్ నెగిటివ్ పొటెన్షియల్ దగ్గర ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది 0 అయిపోయింది. దట్ మీన్స్ నో ఎలక్ట్రాన్ రీచెస్ టు ద కలెక్టర్. సో హియర్ ద వర్క్ డన్ టు స్టాప్ దట్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దట్ మీన్స్ ½ mv² ఈజ్ ఈక్వల్ E into V0. So here E into V0 means with what potential we stop that electron? V0. V0 is nothing but what? Stopping potential. Work done is nothing but V into Q, potential into charge. So E into V0, that is equal to change in kinetic energy. So here the maximum kinetic energy directly proportional to V0. That means whenever the stopping potential increases, kinetic energy also increases. So this is the relationship between the stopping potential and kinetic energy. సో ఇక్కడ మీరు చూడండి, మీరు డిఫరెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్స్ వాడారు. ఇక్కడ ఫస్ట్ ఇంటెన్సిటీ I1 వాడారు, తర్వాత I2 వాడారు, ఇక్కడ I3 వాడారు. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెంచితే ఏమైందంటే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ పెరిగింది. బట్ స్టాపింగ్ పొటెన్షియల్ మాత్రం ఒకటే ఉంది. అంటే స్టాపింగ్ పొటెన్షియల్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. అంటే 3 రకాల బల్బులు వాడారు ఇక్కడ, I1, I2, I3. అంటే 3 రకాల ఇంటెన్సిటీ ఉన్న సోర్సెస్ వాడినా కూడా స్టాపింగ్ పొటెన్షియల్ మాత్రం ఒకటే, సేమ్. అంటే స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇట్ డిపెండ్ అపాన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. When the frequency of light changes, stopping potential also changes. So ఇది మనకి ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఆన్ ద ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెంచితే అనుకోండి ఆటోమేటిక్గా ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వెన్ ఎవర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇంక్రీజెస్, ద నెంబర్ ఆఫ్ ఫోటాన్ స్ట్రైకింగ్ దిస్ సర్ఫేస్ ఇంక్రీజెస్. సో ఫోటాన్స్ నెంబర్ ఇంక్రీజ్ అయింది అంటే ఎలక్ట్రాన్స్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిటీ పెంచాం, 100 watt బల్బ్ తీసుకున్నాం.
అంటే 100 ఫోటాన్స్ స్ట్రైక్ అని అనుకుందాం, 100 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. అంటే ఒక ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్ మాత్రమే మనం బయట తీస్తుంది, అంతేగాని ఒక ఫోటాన్ అనేది 10 ఎలక్ట్రాన్లు బయట తీయడం అనేది ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఏ కంబైన్డ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్, పార్టికల్ టు పార్టికల్. సో కాబట్టి 200 వాట్ బల్బ్ పెట్టాం మనం, 200 ఫోటాన్స్ స్ట్రైక్ అని అనుకుందాం, 200 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. అంటే వెన్ ఎవర్ ద ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ ద photoelectric current also increases. That's why if we draw the graph between intensity of light and photoelectric current taken on y-axis, intensity of light taken on x-axis, we observe a straight line passing to the origin. So that means there is a directly proportionship between the photoelectric current and intensity of light. బట్ ఇక్కడ మనకి ఏంటంటే స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మీద డిపెండ్ కాదు. అన్ని ఎలక్ట్రాన్లు కూడా ఒకే స్టాపింగ్ పొటెన్షియల్ దగ్గర ఆగిపోతాయి. స్టాపింగ్ పొటెన్షియల్ ఓన్లీ డిపెండ్ అపాన్ వాట్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ మార్చారు, స్టాపింగ్ పొటెన్షియల్ మారిపోతుంది. స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నెగిటివ్ పొటెన్షియల్ అప్లైడ్ టు ద కలెక్టర్ అట్ విచ్ photoelectric current becomes zero. That at that particular potential no electron reaches to the collector. That is nothing, that negative potential what we call stopping potential. So ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ photoelectric ఎఫెక్ట్. సో మనకి దీంట్లో మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడైతే మనకి ఫోటాన్స్ అనేది ఈ ఆల్కలీ మెటల్ సర్ఫేస్ ఉంటాయో ఆ ఫోటాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ మాత్రమే బయటికి తీయగలుగుతుంది. 1 ఫోటాన్ లిబరేట్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దెర్ ఈస్ నో టైమ్ లాగ్ బిట్వీన్ ఇన్సిడెంట్ ఫోటాన్ అండ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇంక్రీజెస్, photoelectric current increases. Photoelectric current ఎలా ఇంక్రీజ్? ఇంటెన్సిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ స్ట్రైకింగ్ పర్ యూనిట్ ఏరియా. సో ఇంటెన్సిటీ పెంచావు అంటే ఏంటంటే ఫోటాన్ నెంబర్ పెంచను. ఆల్కలీ మెటల్ మీద పనిచేసే ఫోటాన్ నెంబర్ పెరిగింది. నెంబర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా కాదంటే ఎలక్ట్రాన్స్ పెరుగుతుంటాయి. సో దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ photoelectric ఎఫెక్ట్. సో ఇది మనకి జస్ట్ మనకి ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఆఫ్ photoelectric ఎఫెక్ట్. సో ఈ చాప్టర్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మెయిన్ ఇక్కడ ఏం చూసుకోవాలంటే మీరు ఓన్లీ 2 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. పేజ్ నెంబర్ 180, పేజ్ నెంబర్ 166లో ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉన్నాయి. ఆ 8 మీరు చదవాలి. ఇక్కడ ఏంటంటే క్యాథోడ్ రేస్ అంటే ఏంటని ఉంది. ఫస్ట్ క్వశ్చన్, క్యాథోడ్ రేస్ అంటే ఏంటండి? క్యాథోడ్ రేస్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్టైన్ ఫ్రమ్ క్యాథోడ్ ఇన్ ఏ డిశ్చార్జ్ ట్యూబ్. మనకి డిశ్చార్జ్ ట్యూబ్లో క్యాథోడ్ నుంచి బయటికి రిలీజ్ అయ్యే స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటారంటే క్యాథోడ్ రేస్ అంటారు. ఎక్కడిది? అట్ లో ప్రెషర్ అండ్ హై పొటెన్షియల్ డిఫరెన్స్. లో ప్రెషర్ హై పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర డిశ్చార్జ్ ట్యూబ్లో క్యాథోడ్ నుంచి రిలీజ్ అయ్యే స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాన్ని ఏమంటారంటే క్యాథోడ్ రేస్ అంటారు. సెకండ్ క్వశ్చన్ ఉంది చూడండి. వాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ డిడ్ మిల్లికాన్స్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్? మిల్లికాన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఇతను ఈ వెరిఫై ఐన్స్టీన్ photoelectric ఈక్వేషన్. మనం ఇందా చెప్పుకున్నాం ఐన్స్టీన్ photoelectric ఈక్వేషన్ అంటే h nu is equal to ½ mv² + w. ఆ ఐన్స్టీన్ photoelectric ఈక్వేషన్ వెరిఫై చేసిన ఎవరంటే మిల్లికాన్. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఆ ఐన్స్టీన్ photoelectric ఈక్వేషన్ వెరిఫై చేసి ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కున్నాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇతను కనుక్కున్న ప్లాంక్ కాన్స్టెంట్ ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ 2 కూడా టాలీ అని. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మిల్లికాన్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్. తర్వాత వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్ ఉంది, వాట్ ఈజ్ photoelectric ఎఫెక్ట్ ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. తర్వాత గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ చెప్పాను ఇందాక. రైట్ డౌన్ ఐన్స్టీన్ photoelectric ఈక్వేషన్. photoelectric ఈక్వేషన్ రాయాలి. h nu is equal to ½ mv² w. h nu అంటే ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్, ½ mv² అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, w అంటే వర్క్ ఫంక్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అన్నాడు. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ మనం తెలుసుకో. మనకి ఏంటంటే నేను ఏం చెప్పానంటే పార్టికల్ కూడా వేవ్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఆ పార్టికల్ యొక్క వాటిని ఏమంటారంటే ఆ వేవ్ నేచర్ ఆఫ్ ద ఆ వేవ్స్ అంటారు మ్యాటర్ వేవ్స్ అంటారు. ఆ మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అంతా లాంబ్డా ఈజ్ ఈక్వల్ h/mv. లాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ దట్ పార్టికల్, mv అంటే మూమెంట్ ఆఫ్ ద పార్టికల్, h అంటే ప్లాంక్ కాన్స్టెంట్. రైట్. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటి? హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటి? It is impossible to measure the position and movement of the particle when it is in motion at the same time.
డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పీ ఈజ్ ఈక్వల్ h/2 పైన చెప్పాను. డెల్టా ఎక్స్ అంటే ఏంటి? ద అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్. డెల్టా పీ అంటే ఏంటి? ద అన్సర్టనిటీ ఇన్ ద మూమెంట్. సో కాబట్టి ఈ రెండు వీటి యొక్క ప్రొడక్ట్ ఎంతకు సమానం అవుతుంది? h/2 సమానం. సో దిస్ ఇస్ ద థియరీ పార్ట్. దీంట్లో మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు మనం చేద్దాం. 2 మార్క్స్కి ఒక్కోసారి అడుగుతుంటాడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఇక ఈ చాప్టర్ మనకి క్లోజ్ అయినట్టే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో మెటీరియల్లో పేజ్ నెంబర్ 168లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 చూడండి. వాట్ ఈస్ ద de Broglie వేవ్ లెంత్ ఆఫ్ ఎ బాల్ ఆఫ్ మాస్ 0.12 kg మూవింగ్ విత్ ఎ స్పీడ్ 20 meter per second? వాట్ కెన్ వి ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ రిజల్ట్? సో ఇక్కడ మనకి ఒక బాల్ ఇచ్చాడమ్మా. బాల్ ఆఫ్ మాస్ ఎంత? m ఈజ్ ఈక్వల్ టు 0.12 kg. సో ఎంత స్పీడ్తో పోతుంది ఇది? 20 meter per second. 20 meter per second. మరి దీని యొక్క de Broglie వేవ్ లెంత్ కనుక్కోవాలి. మీ అందరికీ తెలుసు ప్లాంక్ కాన్స్టెంట్ అంటే 6.62 × 10⁻⁻34 జౌల్ సెకండ్. de Broglie వేవ్ లెంత్ కనుక్కోవాలంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? h/mv. h/mv అంటే h అంటే ఎంత అవుతుంది ఇక్కడ? 6.62 × 10⁻⁻34 డివైడెడ్ బై m అంటే ఎంత? 0.12 kgగా. దాన్ని మనం ఏం రాద్దాం? 12 × 10⁻⁻2 ఇంటూ వెలాసిటీ ఎంత ఇక్కడ? 20 meter per second. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే నియర్లీ 2.75 × 10⁻⁻34 meters వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే చూడండి, మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ఇంత మాస్ ఎక్కువ ఉంది. ఆ మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్కి ఇక్కడ గ్రేటర్ మూమెంటంతో పోతున్నప్పుడు దాని యొక్క వేవ్ లెంత్ చూడండి 2.75 × 10⁻⁻34 ఉంది. అంటే de Broglie వేవ్ లెంత్ అనేది వెరీ 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 స్మాల్. ఓకేనా? అది మనకి తెలిసింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. వీ హ్యావ్ ఆల్సో వేవ్ నేచర్, బట్ వీఆర్ అన్ఏబుల్ టు డిస్టింగ్విష్ దట్ వేవ్ నేచర్. ఎందుకంటే మన మాస్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా మన యొక్క వేవ్ నేచర్ మనకు కనపడదు. అందుకని de Broglie ఏం చెప్పాడు? ఓన్లీ లైటే కాదు, పార్టికల్స్ కూడా, మాస్ ఉన్న ప్రతి పార్టికల్ కూడా వేవ్ నేచర్ ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఇలా మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ అంటే కొంచెం ఎక్కువ మాస్ ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ యొక్క వేవ్ నేచర్ మనం డిస్టింగ్విష్ చేయలేము. దీని యొక్క వేవ్ లెంత్ ఎంత అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2.75 × 10⁻⁻34 meters. దట్ ఈస్ వెరీ 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 స్మాల్. దిస్ ఈస్ ద రిజల్ట్, మన అబ్జర్వేషన్ అన్నమాట. ఇది మనకి ఈ ప్రాబ్లం చూసుకోవాలి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకేనా? సో కాబట్టి ఇది జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి ఉన్నాయి. ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అంటే పేజ్ నెంబర్ 171లో 12.3. పేజ్ నెంబర్ 171లో 12.3 ఈ ప్రాబ్లంలో చూడండి. సింపుల్ ప్రాబ్లం ఇది. 2 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. ద ఫోటో ఎలక్ట్రిక్ కట్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ ఏ సర్టన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1.5 volts. కట్ ఆఫ్ వోల్టేజ్ అన్నాడు అంటే స్టాపింగ్ పొటెన్షియల్ 1.5 volts. వాట్ ఈస్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్? ఇందాక చెప్పుకున్నాం. ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు E × V0. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ E × V0 అంటే 1.5 volts అంటే 1.5 electron volt. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. మరి దీన్ని మనం జౌల్స్లో కూడా మార్చచ్చు. 1.5 × 1 electron volt అంటే ఎంత? 1.6 × 10⁻⁻19 joules. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 2.4 × 10 పవర్ చూడండి 2.4 × 10 పవర్ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ ఆన్సరు -19 joules. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మనకి చూసుకోవాల్సిన ప్రాబ్లం ఏంటంటే దీంట్లో
పేజ్ నెంబర్ 173. పేజ్ నెంబర్ 173లో 12.12 పేజ్ నెంబర్ 173 దాంట్లో 12.12 దాంట్లో బీ బిట్ చూడండి. de Broglie wavelength of electron accelerated to the potential difference is 56 volts. అంటే మన de Broglie వేవ్లెంత్ కనుక్కోవాలి. ఒక ఎలక్ట్రాన్ అనేది 56 voltsకి యాక్సిలరేట్ చేశారు. వాట్ ఇస్ ద de Broglie వేవ్లెంత్? మనకి ఫార్ములా ఉంది డైరెక్ట్గా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.127 ఆంగస్ట్రామ్స్ డివైడెడ్ బై రూట్ వి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.27 డివైడెడ్ బై రూట్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 56 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ? 56 రూట్ 56. సో ఇది 12.12 పేజ్ నెంబర్ 173. ఇది పేజ్ నెంబర్ ఎంత అంటే 173. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుందంటే 0.164 నానోమీటర్. కొంచెం క్యాలిక్యులేషన్ లెంతీగా ఉంటుంది, అది మీరు ట్రై చేసుకుని. 2 మార్క్స్లో ఒకసారి ఇచ్చాడు ఎగ్జామినేషన్లో. సో అదొక ప్రాబ్లం చూసుకోండి. మరి అదేవిధంగా 12.15 సేమ్ ఇదే మోడల్. 12.15లో మన de Broglie wavelength of an electron whose kinetic energy is 120 electron volts. సో ఇక్కడ మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే 12.27 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వి. ఇది ఆంగ్స్ట్రామ్స్ ఇది. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడంటే 120 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీ అంటే మనం ఇది రాసుకోవచ్చుగా, ఈ ఇంటూ V0 అని రాసుకోవచ్చుగా. కాబట్టి 120 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో అక్కడ ఈ క్యాన్సిల్గా, అంటే పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ? 120 volts. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే 12.27 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 120. ఇది యాంగ్స్ట్రామ్స్. దీన్ని మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందంటే 0.112 నానోమీటర్. 0.112 నానోమీటర్. ఈ ప్రాబ్లం కూడా ఇదే మోడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఇక మెటీరియల్లో మీరు ఇంతకన్నా ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవి ఏంటి, ఆ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దాంట్లో మనకి ఏమేమి చూసుకోవాలి టెక్స్ట్ బుక్లో అనేది మీకు చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడండి. టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో 12.4 ఎక్సైజ్లో 12.4 సాలిడ్ ఎక్సైజ్లో వాట్ ఈస్ ద de Broglie wavelength associated with an electron moving with a speed 5.4 × 10⁶ meter per second and a ball of mass 150 grams moving with a speed of 30 meter per second. ఒకసారి బీ బిట్ ఇచ్చాడు. బీ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ బిట్లో మనకి ఎగ్జామినేషన్లో జరుగుతుంది. అంటే ఏంటంటే de Broglie wavelength కనుక్కోమని మనకి సాలిడ్ ఎగ్జాంపుల్స్లో ఇచ్చాడు. అయితే సాలిడ్ ఎగ్జాంపుల్స్ ముందు చూసుకోవాలి మీరు. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఫార్ములా అయింది h/mv. సో హెచ్ అంటే ఎంతమ్మా ఇక్కడ? హెచ్ అంటే మనకి ప్లాంక్ కాన్స్టెంట్ మీ అందరికీ తెలుసు. ఎంత అంటే 6.62 × 10⁻⁻34. ఎం అంటే మాస్ ఇచ్చాడు. మాస్ 150 grams ఇచ్చాడు. ఎం అంటే ఎంత? 150 grams. కాబట్టి 150 × 10⁻³ kgs. కాబట్టి 150 × 10⁻³ kg ఇంటూ వెలాసిటీ ఇచ్చాడు. 30 meter per second. 30 meter per second. ఇది ఎక్కడ ఏ ప్రాబ్లం? ఇది టెక్స్ట్ బుక్లో మనకి ఎగ్జాంపుల్ 12.4 టెస్ట్లో. సో దీని మొత్తాన్ని మనం ఇక క్యాలిక్యులేషన్ చేయాలి. మరి ఆ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందంటే క్యాలిక్యులేషన్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1.47 × 10⁻⁻34 meters. ఇది చూసారా? దీని యొక్క వేవ్ లెంత్ చూడండి ఎంత తక్కువ వచ్చిందో. 1.47 × 10⁻⁻34 వచ్చింది. అంటే de Broglie అంటే దాని అర్థం ఏంటి? మాస్ అన్న ప్రతి పార్టికల్ కూడా వేవ్ నేచర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పాడు. ఆ వేవ్ నేచర్ మనకి ఎందుకు కనపట్లేదు అంటే దాని యొక్క వేవ్ లెంత్ చూడండి ఎంత ఉందో. వెరీ వెరీ స్మాల్, 1.47 × 10⁻⁻34 meters. సో ఇది దాని కింద మనకి 12.5 ఉంది. 12.5 ప్రాబ్లం.
An electron, an alpha particle and proton has the same kinetic energy. Which of these particles has shortest de Broglie wavelength? షార్టెస్ట్ de Broglie wavelength దేనికి ఉంటుంది అన్నాడు. ఎవరెవరికి ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఎలక్ట్రాను, ఆల్ఫా పార్టికల్, తర్వాత ఇంకోరమ్మ ప్రోటాన్. మనందరికీ తెలుసు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే p²/2m. దో దట్ ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అంటే √2m × ke అని రాసుకోవచ్చు. p ఈజ్ ఈక్వల్ టు సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ de Broglie wavelength ఈజ్ ఈక్వల్ టు h/p అని రాసుకోవచ్చు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ h/p అంటే √2m × ke. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనం చూడండి, ఇక్కడ దీంట్లో హ్యావ్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్, ప్లాంక్ కాన్స్టెంట్. లాంబ్డా యూనివర్సలీ ప్రపోర్షనల్ టు నీకు ఏమవుతుందంటే 1/√m. అంటే మాస్ ఎక్కువ ఉన్న దానికి వేవ్లెంత్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మాస్ ఎవరికి ఎక్కువ ఉంది? ఎలక్ట్రాను, ఆల్ఫా పార్టికల్, ప్రోటాన్. మాస్ ఎవరికి ఎక్కువ ఉంది? ఆల్ఫా పార్టికల్కి ఎక్కువ ఉంటుంది మాస్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? విచ్ ఆఫ్ ద పార్టికల్ హ్యాజ్ షార్టెస్ట్ de Broglie wavelength అన్నాడు. షార్టెస్ట్ de Broglie wavelength ఎవరికి ఉంటుందంటే ఆల్ఫా పార్టికల్కి. ఎందుకంటే ఆల్ఫా పార్టికల్ హ్యాస్ మోర్ మాస్. సో ఇట్ హ్యాస్ షార్టెస్ట్ వేవ్లెంత్. అది మరి ఆల్ఫా పార్టికల్ తర్వాత ఇంకెవరికి తక్కువ ఉంటుంది? ప్రోటాన్. ఓకేనా? తర్వాత ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ మాస్ తక్కువ కాబట్టి దానికి ఎక్కువ వేవ్లెంత్ ఉంటుంది, de Broglie wavelength. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చాడు. దీని తర్వాత మీరు చూడమ్మా, ఇక్కడ 12.7 టెక్స్ట్ బుక్లో 449 పేజీలో 12.7 మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఇందా చెప్పాక మోడల్ నేను అదే మోడల్. ఏంటది? 12.7 ఏంటంటే వాట్ ఈస్ ద de Broglie wavelength అసోసియేటెడ్ విత్ యాన్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటెడ్ టు ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అన్నాడంటే 100 volts. పేజ్ నెంబర్ 449లో ఎగ్జాంపుల్ 12.7 వెరీ ఇంపార్టెంట్ ఇది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ మనకు తెలుసుగా, ఫార్ములా తెలుసుగా, h/p. సో ఇక్కడ మనకి అది ఆల్రెడీ దీన్నే మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 12.27 అని రాసుకోవచ్చు యాంగ్స్ట్రామ్స్. 12.27 √v యాంగ్స్ట్రామ్స్. అలా అయితే 12.27 రాస్తే అలా రాయాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో చూడండి 1.227 నానోమీటర్ /√v. ఇలా నానోమీటర్ రాసి ఫార్ములా వేయాలి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత చెప్పండి? 1.227 √v అంటే ఎంత? 100 volts. సో కాబట్టి ఇది సింపుల్ ప్రాబ్లం. 1.227 /√100 అంటే 10 అంతేగా. సో కాబట్టి దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 0.1227 నానోమీటర్. దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 0.123 నానోమీటర్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇక ఇంతకు మించి ఈ చాప్టర్లో మనకి చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 2 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఈ 2020-2021లో మనకి ఈ చాప్టర్ అదే ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసిన మోడల్ పేపర్లో ఈ చాప్టర్ నుంచి ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. అది కూడా 2+2 వచ్చినాయి. కాబట్టి ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ రాచి ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. 12.7 ప్రాబ్లం ఇంపార్టెంట్. ఎందుకంటే దీని క్యాలిక్యులేషన్ తక్కువ ఉంది, జాగ్రత్త మీద చూసుకోవాలి. ఇది డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. సో దీంతో ఈ లెసన్ మనకి కంప్లీటెడ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.